గ్రామంలో హాయ్ నందిని, ఏమిటి అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావు? ఇది మా ప్రాక్టికల్స్. దీనికి సంబంధించిన కొన్ని కెమికల్స్ చెట్లు వల్లే తయారవుతాయి కదా, అందుకే వాటిని వెతుక్కుంటూ వచ్చాను. కాకపోతే నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. నేను దారి తప్పిపోయాను. ఈలోగా అతను వచ్చి నన్ను అల్లరి చేశాడు. నీలాంటి అందమైన ఆడపిల్లలు ఇలా ఒంటరిగా తిరిగితే ప్రాబ్లమే వస్తాయి. అదేం లేదు సూర్య, నాతో పాటు మా ఫ్రెండ్ స్వాతి, శృతి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు అటువైపు వెళ్ళారు. నేను చూసుకోకుండా ఇటు వచ్చి ఇరుక్కుపోయాను. ఓకే, ముందు నన్ను సార్ అనడం మానేయ్. సూర్యమని పిలువు. అలాగే సూర్య గారు. అదిగో మళ్ళీ గారు అంటున్నావు. సారీ సూర్య. ఓకే, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అది సరే, నిన్ను ఒక విషయం అడగనా? ఏమిటి సూర్య, అడుగు. అయినా నా దగ్గర నీకు మొహాటం దేనికి చెప్పు. నువ్వు మహేష్ని పెళ్లి చేసుకుంటున్నావా? చాచా లేదు సూర్య, నాకు అలాంటి ఉద్దేశం లేదు. నాకు మా బావ మీద అలాంటి ఒపీనియన్ ఏం లేదు. కాకపోతే నా మనసుకు నచ్చిన వాడిని చూసి పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను. అది మహేష్ ఒప్పుకోవాలిగా. ఎందుకు ఒప్పుకోడు? మా బావకి నేనంటే చాలా ఇష్టం. నా ఇష్టాన్ని కాదన్న నమ్మకం నాకు బాగా ఉంది. నందిని, నీ మనసుకి ఎవరైనా నచ్చారా? లేదు, చదువు అయిపోయిన వరకు నేను ప్రేమ గురించి ఆలోచించాలనుకోవడం లేదు. మరి నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు సూర్య. మరి నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు. అబ్బా అలాగే, నేనేమనుకోను. కానీ ముందు విషయం ఏంటో స్ట్రైట్గా చెప్పు. ఈ చిన్న గుండెలో తోడిస్తావా నందిని? ఏంటి సూర్య నువ్వు అంటుంది? లేదు నందిని, నా మనసులో ఉన్నది మాట నీకు చెప్పాను. చూడు సూర్య, నీకు ఒక విషయం చెప్పనా? మా బావ ఎప్పుడైతే నీ గురించి చెప్తూ ఉంటాడే, నేను అప్పుడే సగం నిన్ను ప్రేమించేశాను. మొన్న ఆ దుర్మార్గుల నుంచి నన్ను కాపాడాక పూర్తిగా ప్రేమించాను. కానీ ఆడపిల్లని కనుక నేను ఆ విషయాన్ని బయట పెట్టలేదు. నీ నోటి వెంట వినాలనుకున్నాను, ఇప్పుడు విన్నాను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నేను మాట్లాడతాను. లేదు సూర్య, నాకు నీ గురించి ముందే తెలుసు. నీ మనసు తలుచుకున్నాను కాబట్టి నువ్వంటే ఇష్టమని ఇప్పుడు పబ్లిక్గా చెప్తున్నాను. మరి ఎందుకు నందిని ఆలోచిస్తున్నావు? నేను ఆడపిల్లని, నువ్వు అబ్బాయివి. నువ్వు తీసుకున్నంత తేలిగ్గా నేను ఏ నిర్ణయం తీసుకోలేను కదా సూర్య. అంటే నా ప్రేమను అంగీకరిస్తావా నందిని? అవును సూర్య. ఒరే పిచ్చి సూర్య, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అవును, నాకు నువ్వంటే ఇష్టమని. ఇంతలా చెప్తున్నా నీకు అర్థం కావడం లేదా? నిజంగా నందిని, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సూర్య. ఐ లవ్ యూ. వచ్చి చెప్పేస్తుంటాయి ఫీలింగ్స్, వచ్చింటాయి ఫీలింగ్స్, వచ్చింటాయి ఫీలింగ్స్, వచ్చి చెప్పేస్తుంటాయి ఫీలింగ్స్. అంటే ఓసారి కోరితే ఓసారి చాటుమాటుగా సయ్యతే ఓసారి ఊరంటే ఓసారి నగరంటే ఓసారి సాదా సీదా చీర కట్టంటే ఓసారి
వచ్చి వచ్చి చంపేస్తుంటాయి ఫీలింగ్స్